దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెదను. ఇది మీరే ఎరుగుదురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ అనుదిన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతకాలం చూస్తూ మీరు ఆదరిస్తూ ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రతి ఉదయం దేవుని వాక్యంతో, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులతో మీ మధ్య మీళ్లలోకి రావడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుపల పరిస్థితులు అనగా లోకంలో పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ కూడా ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ప్రభు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అనుకూల పరిస్థితుల మధ్యలో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఉంటాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వాటి ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు మనం వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు నిన్నటి వాక్యం ధ్యానిస్తూ అందులో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తుంటాను. అంత టైం తీసుకుని కాదు, ఒక 6-7-8 నిమిషాలు సమయం తీసుకొని అవేం చెప్పాం వాటిని బేస్ చేసుకొని తర్వాత వాక్య భాగం ఉంటుందని కాదు. దానికి దీనికి కనెక్షన్ లేకపోయినప్పటికీ ఒకే అధ్యాయంలోంచి కనుక జస్ట్ నిన్న ఏం విన్నామో, నిన్న మన ప్రియులు మిస్ అయిన వాళ్ళు ఏం విన్నారు, లేకపోతే మిస్ కాకుండా ఉన్నవాళ్ళు ఏం విన్నారు అనే దాన్ని బట్టి తెలుసుకోవడానికి ఇలా నేను చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఎక్కువ వివరణలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నిన్న ఏం చెప్పుకున్నామో అనే దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఆలోచించాం. బయలుపరచబడినటువంటి యేసు, జీసస్ దట్ వాస్ రివీల్డ్, ఎలా బయలుపరచబడ్డాడు, ఎలా కనబరచబడ్డాడు, ఆయన ఎలా చూపించబడ్డాడు, లేకపోతే ఆయన ఎలా ప్రస్తావించబడ్డాడు అనే దాని గురించి మనం ఆలోచించాం. అవును, ఆయన వేరు వేరు విధాలుగా ప్రస్తావించబడ్డాడు. ఒక డైమండ్, ఒక వజ్రము ఒక టేబుల్ మీద ఉంచినప్పుడు వేరు వేరు కోణాల్లో చూసినప్పుడు వేరు వేరు విధంగా అది కనిపిస్తుంది. దాని సౌందర్యం అన్ని దిక్కుల్లోని చూసినప్పుడు, అన్ని వైపుల్లోంచి చూసినప్పుడు ఒకలాగా ఉండదు, తేడాలు ఉంటాయి. దానిలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఆ వెలుగును బట్టి దాని యొక్క సౌందర్యం మారుతూ ఉంటుంది. అంటే మనలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి దైవికమైన వెలుగును బట్టి ఏ రోజుకు ఆ రోజు మనం వ్యత్యాసంగా కనిపించవచ్చు. ఏ పరిస్థితికి తగ్గట్టుగా పరిస్థితుల్లో మనం ప్రకాశిస్తూ కనిపిస్తాం. అంటే మనం డైమండ్ లాంటి వాడు, ప్రభు డైమండ్ లాంటి వాడు యేసుక్రీస్తు ఒక్కడే అయినప్పటికీ కూడా 4 సువార్తలు ఉన్నాయి మన బైబిల్లో. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటువంటి సువార్తలు ఉన్నాయి. అపోస్తల కార్యాన్ని కూడా ఒక విధంగా 5th గాస్పల్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అని మనం గత దినాల్లో మాట్లాడుకున్నాం. ఆయన ఎలా కనిపించాడు అంటే మెప్పు పొందిన వానిగా కనిపించాడు, అనగా అభినందించదగిన వాడిగా, అభినందించబడిన వాడిగా. హీ వాజ్ సీన్ యాజ్ అప్రిషియేటెడ్ వన్. ఆయనకి అభినందనలు కావాలని కదా అని అర్థం. పంపినవాడు ఆయనకు అప్పగించిన పని చక్కగా నెరవేర్చాడు కనుక అభినందించాడు, అప్రిషియేటెడ్. మెప్పు పొందిన వానిగా ఆయన్ను కనపరచను. రెండవదిగా మనం ఆలోచించాము, రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఆధారమైన వాడు, ఆధారభూతుడైనట్టు వాడు, కరుణకు కృపకు ఆధారమైన వాడు. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారములోని లేదా దేవాలయములోని కరుణా పీఠము లేకపోతే కరుణాధారము, మెర్సీ సీట్ అని చెప్పబడినటువంటి ఆ పీఠం, ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం, ఆ స్థలంలోంచి దైవస్వరం వినబడుతుండేది. యాజకుడు దైవస్వరం వినేవాడు. యేసుక్రీస్తునట
అనగా యేసుక్రీస్తును దేవుడు కరుణాధారముగా బయలుపరచును. కరుణ పొందడానికి ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా, ఆయన్ని కృపాసనంగానో లేకపోతే కరుణాసనంగానో, కరుణాపీఠంగానో, కరుణా సింహాసనముగాను, కరుణా సముద్రుడు, కరుణా సాగరుడైనటువంటి ప్రభువు బయలుపరిచాడు, దేవుడు బయలుపరిచాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆయన సిలువ వేయబడినట్లుగా మనకు కనబడ్డాడు. అనగా మనకు కనబడ్డాడంటే సిలువ దర్శనమే మనకెప్పుడు వస్తుందని, ఆయన అక్షరార్థమైనటువంటి సిలువలో వేసిన దృశ్యమే మన కళ్ళ ముందు మెదులుతుందని, మెదలాలని కాదు నా మాటలేక ఉద్దేశం. ఆయన అనుభవం కలిగిన వాడిగా, శ్రమానుభవము కలిగిన వాడిగా. శ్రమానుభవం కలిగిన వాడిగా అంటే లోకంలో శ్రమలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ శ్రమల గుండా వెళుతున్నట్టు మనకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ఆయన దాని గుండా వెళ్ళకపోతే ఓహో తలనొప్ప, లేకపోతే ఫలాని సమస్యలా, అప్పగించబడ్డామా, లేదా ఇంకా ఏదైనా, అది నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. దేవుడిగా తాను అనుభవాన్ని అనుభవించకుండానే తెలుసుకోగలడు, దాని యొక్క తీవ్రత ఏంటో తెలుసుకోగలడు. కానీ తాను శరీరధారిగా వచ్చినప్పుడు అట్టి అనుభవాల గుండా ఆయన ఈ లోకము గుండా వెళ్ళాడు కనుక, ఇజ్రాయెల్ దేశం గుండా వెళ్ళాడు కనుక, అనగా మరణాంధకారపు గాఢాంధకారపు లోయలో వెళ్ళిన అనుభవంగా దాన్ని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ లోయ గుండా దాటి ఆయన పర్వతానికి ఎక్కాడు. లోయల గుండా దాటి మనం పర్వతాలు ఎక్కుతాం. బాకాలోయలో పడి దేవుని సన్నిధిని కనిపిస్తారు. బాకాలోయలో పడి ఎత్తైనటువంటి పర్వతం మీద ఉన్నటువంటి దేవుని మందిరానికి వస్తారు. ఆయన లోకపు బాకాలోయలో పడిపోయింది కాదు, లోయ గుండా వెళ్ళి ఆయన ఉత్తర సభా పర్వతం మీద ఉన్నటువంటి తండ్రి కుడి పార్శ్వము, తండ్రి సింహాసనానికి చేరుకున్నాడని. ఆయన ప్రయాణము లేకపోతే ఆయన ప్రారంభం వేరుగా ఉంది, కానీ ఆయన రిటర్న్ జర్నీ మాత్రం, లేకపోతే భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి రిటర్న్ జర్నీ చేశాడు. ఆ జర్నీ లోయ అనుభవం, శ్రమల లోయ గుండా, ఆకోరు లోయ అనుభవం గుండా వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మూడవది ఆయన అనుభవం కలిగిన వాడిగా ప్రజెంట్ చేయబడ్డాడు అని మాట్లాడుకున్నాం. నాలుగవదిగా మనం మాట్లాడుకున్నట్టు విషయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంగీకరింపబడిన వాడిగా, హీ వాజ్ యాక్సెప్టెడ్ వన్, హీ వాజ్ అప్రిషియేటెడ్ వన్, హీ వాజ్ యాక్సెప్టెడ్ వన్. అంగీకార యోగ్యమైనటువంటి వాక్యాన్ని తీసుకొచ్చాడు. అంగీకార యోగ్యమైనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, అంగీకరించలేని మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన మహిమపరిచేటువంటి మాటలు మనం అంగీకరించవచ్చు, ఆయన మహిమపరచిన మాటల్ని మనం అంగీకరించకుండా తృణీకరించవచ్చు. ఆయన అభినందించబడ్డవాడుగానే కాదు, అంగీకరించబడి అభినందించబడ్డాడు. తర్వాత ఆయన ఆధారమయ్యాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో దీనిని నమ్ముటకు మనకు ఒక ఆధారం కలుగు చేశాడు. ఇంతకుముందు ఆధారాలు లేవు, ఒక ఆధారం కలిగింది. ఒక దినము ఒక మనిషి, ఆ మనిషి యేసు ప్రభు, ఆయన చేసిన త్యాగము ఒక ఆధారం. ఆయనను మృతుల్లోంచి లేపాడు, రిజరెక్షన్ జరిగింది, పునరుత్థానం జరిగింది. ఇదొక ఆధారంగా మిగిలింది, ఇదొక ఆధారం, ఇదొక ప్రూఫ్, ఇదొక రుజువు, దేవుని శక్తికి రుజువు. ఆయన దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు అని ఒక రుజువు. ఇట్స్ అ ప్రూఫ్. రిజరెక్షన్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ హిస్ డివినిటీ అండ్ హిస్ హ్యూమానిటీ. దేవుని స్తోత్రం. ఈ 4 విషయాల గురించి మనం ఆయన అనుభవం కలిగిన వాడు, శ్రమల గుండా వెళ్ళాడని. ఓ గలతీ సంఘస్థులారా, గలతీ సంఘ సభ్యులారా, గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి 2, 3, 4, 5 సంఘస్థులైనటువంటి వారులారా, విశ్వాసుల సమూహమా, మేము ప్రజెంట్ చేసినటువంటి గాస్పల్లో, మేము ప్రజెంట్ చేసినటువంటి సువార్తలో ఆయన సిలువరహితమైనటువంటి యేసు, సిలువ సహించని యేసు కాదు, సిలువను భరించిన, సిలువను మోసిన యేసుని మేము ప్రజెంట్ చేశాం, మీ కనుల ఎదుట ప్రదర్శించాం. మేము వి ప్రజెంటెడ్, వి డిస్ప్లే జీసస్ యాజ్ హీ వాస్ క్రూసిఫైడ్. శ్రమ అనేటువంటి, లేకపోతే సిలువ శ్రమను అనుభవించేవాడుగా, అనుభవించబోయేవాడు కానీ కాదు, అనుభవించిన వాడిగా మేము. అందుకనే సువార్తని సిలువను గూర్చిన వార్త అని కూడా అన్నారు. దట్స్ వై గాస్పల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గాస్పల్
ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ఇది సిలువ మీద వేలాడిన వాడిని గురించిన వార్త. నిలువు కొయ్య అడ్డు కొయ్యను గురించిన వార్త కాదు, కానీ సిలువ మీద వేలాడినటువంటి యేసు యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క పునరాగమనానికి సంబంధించినటువంటి మాటలనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ దిన ధ్యానం కొరకై మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరలా మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలారా, పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి వచ్చిన ప్రజలారా, ఈ మాట వినండి, లేకపోతే నా మాట వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనపరిచేను. ఇది మీరే ఎరుగుదురు. Man, Israelites, hear these words. Jesus of Nazareth, a man from God, showed you mighty works, miracles and signs which God did through him in your midst, just as you yourself know. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి ఇంగ్లీష్లోంచి నేను చదువుతున్నాను. టీపీటీ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను. స్తోత్రం. పీటర్ కంటిన్యూడ్, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, లిజన్ టు ద ఫ్యాక్ట్స్. నేను చెప్పేటువంటి సత్యం, సమాచారాన్ని, ఈ సత్యాల్ని వినండి. మీరు ఈ నిజాల్ని మీరు తెలుసుకోండి, లేకపోతే వినండి. జీసస్ ద విక్టోరియస్ వాజ్ ఎ మ్యాన్ ఆన్ ఎ డివైన్ మిషన్ హూస్ అథారిటీ వాజ్ క్లియర్లీ ప్రూవెన్. For you know how God performed many powerful miracles, signs and wonders through him. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజలారా, ఇది వినండి. దేవుడు నజరేతు నివాసి అయిన యేసు తన ప్రత్యేకంగా నియమించాడు అన్న విషయము మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యములను అద్భుతములు మీకోసము చేశాడు, సూచనలను చూపాడు. ఈ మహత్యములు అద్భుతములు చేసినట్లును సూచనలను చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. దేవుని స్తోత్రం. మీకు తెలుసు, మీకు తెలిసిందానే మళ్ళీ మేము ప్రజెంట్ చేస్తున్నాం. మీకు తెలిసిన దాన్ని ఆధారంగా చేసుకొని మీ నిర్మలమైన మనసులు రేపాలి. తాను అంత్యదినాల్లో తన మరణానికి ముందుగా చెప్పినట్టుగా మీ నిర్మలమైన మనసులు రేపాలి. మీకు తెలియని విషయం కాదు, ఏదో మర్మాన్ని గురించి మాట్లాడుతున్నాను కాదు. మీ కనుల ఎదుట జరిగిన విషయాన్ని, కొన్ని దినాల క్రితం జరిగిన విషయాన్ని, ఇంచుమించు ఒక 50 డేస్ క్రితం జరిగిన విషయాల్ని మీ ముందుకు తెస్తున్నాను, మీ నోటీస్కి తీసుకొని వస్తున్నాను అని పేతురు గారు చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువు పొందినవి ఏంటి? ఈ ఉదయకాలము ఈ ఎపిసోడ్లో మనం ఆలోచించే విషయాలు 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆధారంగా చేసుకొని ప్రభువు ఏం పొందాడు. వాట్ ద లార్డ్ జీసస్, ప్రభు అంటున్నప్పుడు యేసు క్రీస్తును ఉద్దేశించి, తండ్రి అని దేవుణ్ణి కూడా ప్రభు అని. ఎందుకంటే 35వ వచనంలో రాయబడింది, ప్రభువు నా ప్రభువుతో అనేటువంటి మాటలు. 2 ప్రభువులు ఉన్నారు. 2 ప్రభువులు, 3 ప్రభువులు, 4 ప్రభువులు అని కాదు, ప్రభు ఒక్కడే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే అని చెప్తుంటే దావీదు ఏంటంటే ఇలా మాట్లాడాడు, ప్రభువు నా ప్రభువుతో అంటున్నాడేంటి? నాతో నేను మాట్లాడుకున్నాను. సాలిలోక్యూ అన్నారు, అనగా నాతో నేను సంభాషణ చేసుకోవడం. ప్రభువు నా ప్రభువుతో అనగా నాతో నేను, సంతోష్తో నేను, లేకపోతే నాతో సంతోష్, లేకపోతే సంతోష్తో సంతోష్ అనగా నాలో నేను మాట్లాడుకోవడం. ఆయనలో ఆయన మాట్లాడుకున్నాడని కూడా కాదు దాని అర్థం. వాళ్ళిద్దరూ ఏకమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ వేరువేరు వ్యక్తిత్వాలు ఉన్నాయి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాలు కాదు, టోటల్ గాడ్ హెడ్, టోటల్ దేవత్వం అనేది ఒకటి. ఆ దేవత్వంలో భిన్నమైన పాత్రలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ త్రిత్వ వివరణలోకి మనం వెళ్ళలేదు, కానీ ఇక్కడ రాయబడిన మాటలు 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, మీ మధ్య ఆయనను తన వలన అనగా దేవుని వలన పంపిన వాని వలన మెప్పు పొందిన వానిగా. అందరూ మెప్పు పొందలేరు. మెప్పు పొందని వానికి ముప్పు కలుగుతుంది. అందరూ మెప్పు పొందుతారేంటి? ఒక ఆఫీస్లో ఉంటారు, అందరికీ అవార్డు రాదు, అందరికీ సర్టిఫికేట్ రాదు, లేకపోతే అందరి పనిని వెరీ గుడ్ వండర్ఫుల్ అండి అని చెప్పేటువంటి అవకాశం లేదు. ఒక సంస్థలో ఉన్నటువంటి సేవకులందరూ ఒకలాగా పనిచేయకపోవచ్చు, ఒక సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఒకలాగా పనిచేయకపోవచ్చు,
వాళ్ళలో బెస్ట్ బిలీవర్ అనో ఒకవేళ అవార్డు పెడితే, బెస్ట్ పాస్టర్ అనో అవార్డులు పెడితే, వాటికి ఎంపిక అయ్యేది, ఎన్నిక అయ్యేది కొద్దిమంది. బెస్ట్గా ఉండాలి. సంఘములో బెస్ట్ చర్చ్ మెంబర్గా, బెస్ట్ బిలీవర్గా, బెస్ట్ క్రిస్టియన్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని సేవకులైన వారు ఎవరైనా వాళ్ళ స్థానిక సంస్థలో బెస్ట్ పాస్టర్గా ఉండాలి. మిగతా వాళ్ళకన్నా భిన్నమైన వాళ్ళుగా ఉండాలి. తమ సంస్థ, తమ సంఘం కోసం పనిచేసి ప్రయాసపడేవాళ్ళుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే ఈ లోకానికి వచ్చినటువంటి యేసు అద్భుత కార్యాలు చేశాడు. దేవుని శక్తి చేత అద్భుత కార్యములు చేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన ఏం మాట్లాడాడో ఏంటో అవసరం లేదు కానండి, ఈజ్ ద బెస్ట్ వన్ అండి. ఆయన మనం ఖచ్చితంగా కమెంట్ చేయాల్సిందే కానీ, కామెంట్ కాదు, కమెంట్ చేయాల్సిందే కానీ ఖండం చేయాల్సిన వాళ్ళం కాదు. అనగా ఆయన్ని తప్పుపట్టాల్సిన వాళ్ళం కాదు, ఆయన్ని అభినందించాల్సిన వాళ్ళమే. అవతల వర్గం వ్యక్తులైనా, అవతల పార్టీ వ్యక్తులైనా కొన్నిసార్లు ప్రత్యేకమైన వాళ్ళు వాడు చేసే మంచి పనులు బట్టి అభినందిస్తారు. కానీ మంచి పని ఎవరు చేసినా దాన్ని అభినందించాలి. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి, తన వలన ముప్పు కలుగుతున్న లోకానికి మెప్పు పొందినటువంటి ఒక మనుషుని చూపించాడు. ఈ మనుషునిలాగా మీరు మెప్పు పొందొచ్చు, నా కుమారుడిలాగా మీరు లోకంలో జీవించవచ్చు, నేను పంపిన యేసులాగా మీరు జీవించవచ్చు అని ఒక మోడల్ పంపించాడు, ఒక రోల్ మోడల్ చూపించాడు. యేసులాగా ఉండండి, మెప్పు పొందండి, వెల్ డన్ అని అనిపించుకోండి, శాబాష్ అని అనిపించుకోండి, బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నట్లుగా అనిపించుకోండి. తన వలన మెప్పు పొందినవాడిగా ప్రభు మెప్పు పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు కూడా మెప్పు కావాలి. మనుషుల మెప్పు కాదండి, మనుషుల మెప్పు వాస్తవంగా అది ముప్పే. కానీ ప్రభు మెచ్చుకుని వాడు యోగ్యుడు కనుక ప్రభు యొక్క మెప్పు మనకు కావాలి, అనగా దేవుని యొక్క మెప్పు మనకు కావాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము, అనగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనం. నాకు నీవు జీవ మార్గాన్ని తెలిపావు. ఎవరంటున్నారు? ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, అనగా యేసును గూర్చి 16వ కీర్తనలో మెస్సియానిక్ సామ్, అనగా మెస్సియా కీర్తన అని చెప్పబడిన కీర్తనలో తన గురించి తాను చెప్పుకుంటున్నాడని కాదు, ప్రభువు గురించి, మెస్సియా గురించి చెప్తున్నాడు. దావీదు ఇట్లా అన్నాడు, ఆయన సంభాషణ, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన తండ్రితో మాట్లాడిన మాటలు చెప్పాడని, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవని చెప్పేసి కిందకు వచ్చి 28వ వచనం వచ్చేసరికి, స్తోత్రం, 28, నాకు జీవ మార్గాన్ని తెలిపావు నువ్వు, for you have revealed to me the pathways to life, and seeing your face fills me with euphoria. Seeing your face fills me. నీ ముఖ దర్శనం, నిన్ను చూడడం, నీ ముఖ కాంతిని బట్టి ఉండడం నాకు ఆనందాన్ని, అనిర్వచనీయమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. అంటే ఏం పొందాడు ఈయన? ఆయన దర్శనాన్ని పొందాడు. హీ గాట్ ఎ విజన్, హీ గాట్ ఎ రివిలేషన్, హీ గాట్ ఎ మేనిఫెస్టేషన్. ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. భూలోకంలో ప్రజలు ప్రత్యక్షతను పొందుకోవాలి. ఆయన మెప్పు పొందిన వానిగాను ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన దర్శనము పొందిన వానిగా. హీ హ్యాడ్ ఎ విజన్. నేను గత దినాల్లో హైదరాబాద్లో వెళ్ళినప్పుడు ఒక సందేశం అందించాను. నూతన ప్రపంచం గురించినటువంటి యేసు యొక్క దర్శనం. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ జీసస్ టువర్డ్స్ ఏ న్యూ వరల్డ్? కొత్త ప్రపంచం, ఇప్పుడున్న ప్రపంచం గురించిన దర్శనం కాదు. ఇప్పుడున్న ప్రపంచాన్ని సంస్కరించి దాన్ని కాస్త రివైవ్ చేసి, రిఫార్మ్ చేసి ఒక న్యూ సొసైటీగా, న్యూ కమ్యూనిటీగా మార్చాలంటే ఎలా మార్చగలం అనే వాటి గురించి మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని నేను హైదరాబాద్లో జరిగినట్లు కూడికలో బోధించడం జరిగింది. ద విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం, ఆయన దర్శనాన్ని పొందాడు. దేని గురించిన దర్శనము? జీవ మార్గమును నాకు తెలిపావు, నీ దర్శనం అనుగ్రహించి. భక్తుడు సాధారణంగా దైవ ముఖము, భగవంతుని యొక్క ముఖము కనిపించక పోతే అల్లాడిపోతాడు, తల్లడిల్లిపోతాడు. నీవు నాతో మాట్లాడకపోతే నేను సమాధిలో దిగువాని వలె అవుతాను. ఇవన్నీ క్లోజ్ అనుభవాలు.
ఇది థియరీ కాదు, ఇది ప్రాక్టికల్. నీవు నాకు ముఖ దర్శనాన్ని అనుగ్రహించావు. నీ దర్శనాన్ని అనుగ్రహించి, దర్శన భాగ్యం అనుగ్రహించి, నీ దర్శనం అనుగ్రహించి 105వ కీర్తనలో అంటాడు, నువ్వు నన్ను రక్షించితివి, దర్శనం ఇస్తున్నావు. స్తోత్రం, హల్లెలూయా. నీ ముఖ దర్శనము చేత నేను మేల్కొంటాను, మేల్కొని తృప్తి పొందుతాను. స్తోత్రం అనే మాటలు మనం కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, ఆయన దర్శనము పొందినవాడు. దేవుని దగ్గర నుంచి దర్శనం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి మెప్పు పొందుకోవాలి. వీ షుడ్ గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ గెట్ విజన్. ఏం విజన్ అంటే తన గురించినట్టు దర్శనం, ఆయన గురించిన దర్శనం. ఆయన్నే మనం దర్శనంలో చూడాలి. ఆయన అనుగ్రహించే దర్శనము సరే, ఆయన్నే మనం దర్శించేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి వాగ్దానమును తండ్రి వలన పొంది చూడండి, ఆయన దేవుని కుడి పార్శ్వము వరకు, కుడి పార్శ్వమునకు అంతదాకా, అప్ టు దట్ లెవెల్, అప్ టు దట్ హైయర్ లెవెల్, అప్ టు దట్ నెక్స్ట్ లెవెల్. స్తోత్రం. పునరుత్థానానికి గురయ్యాడు, పునరుత్థానపు అనుభవంలోకి వచ్చాడు, అదొక లెవెల్. మరణాన్ని జయించాడు, అదొక లెవెల్. అక్కడి నుంచి ఇంకో లెవెల్, ఎగ్జాల్టేషన్, అనదర్ లెవెల్ ఇన్ ద ఎగ్జాల్టేషన్. హెచ్చింపబడ్డంలో మరొక స్థాయిలోకి, ఉన్నతమైన స్థాయిలోకి. స్తోత్రం. మహోన్నతమైన స్థాయి నుంచి సర్వోన్నతమైనటువంటి స్థాయిలోకి. ఉన్నత స్థాయి, మహోన్నత స్థాయి, సర్వోన్నత స్థాయి అనగా హై ప్లేస్లోంచి, హయ్యర్ ప్లేస్లోంచి, హయ్యెస్ట్ ప్లేస్లోకి ఆయన వెళ్ళినట్టుగా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇక్కడ రాయబడిన మాటలు, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానమును పొందాడు. తండ్రి వలన పొందాడు. ఏం పొందాడు? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఏదో పొందాడని కాదు, ఆశీర్వాదాలు పొందాడను, స్వస్థత పొందాడను, లేకపోతే అవి పొందాడను, ఇవి పొందాడని కాదు. హీ గాట్ ఎ ప్రామిస్. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో దాని గురించి తండ్రి వాగ్దానము, తండ్రి చేసిన వాగ్దానం. వాగ్దానాలు పొందుకోవాలి. డిసెంబర్ 31 రోజు పొందేటువంటి వాగ్దానాల గురించి నేను మాట్లాడడం లేదు. హీ గాట్ ఎ ప్రామిస్. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానాన్ని, అదే మీరు చూస్తున్న దాన్ని, మీరు వింటున్న దాన్ని, మీరు చూస్తున్నారే వీళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డాం, మీరు వింటున్నారే వీళ్ళందరూ అన్ని భాషలతో మాట్లాడడం, ఇది కుమ్మరింపు ఫలితంగా, దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు, పరిశుద్ధాత్మ జలముల యొక్క కుమ్మరింపు ఫలితంగా ఇవి జరుగుతున్నాయి. అంతవరకే కానీ బై మిస్టేక్ జరిగినవి కాదు, కొత్త మధ్య ప్రభావం వల్ల కలిగినవి కాదు ఇవి అని పేతురు గారు డిఫెండింగ్గా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన మెప్పు పొందాడు, ప్రభువు మెప్పు పొందాడని. రెండోది, ప్రభు దర్శనం పొందాడని. మూడోది, ప్రభు వాగ్దానం పొందాడని. వాగ్దానములోని కాదు, వాగ్దానం. స్తోత్రం. అంటే వాగ్దానం మొత్తం ఒకటేనా ఆయన పొందింది అంటే లేదు, ఆయన అనేకమైన వాగ్దానాలు పొందాడు. ఆయన భద్రతను గురించో లేదా భౌతికమైన ఆశీర్వాదాల గురించే వాగ్దానం కాదు, కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసినటువంటి యేసును చూడండి. యేసు ప్రభునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. హీ అపాయింటెడ్ ది సేమ్ జీసస్. మీరు హింసించి, మీరు చిత్రహింస పెట్టి, మీరు కొట్టి, మీరు గుద్ది, మీరు ఊసి, మీరు గడ్డం పీకి, మీరు ప్రవచించమని చెప్పినటువంటి ఈ యేసుని దేవుడు ప్రభువుగా, హీ బికమ్ ద లార్డ్. ఆయన ప్రభువే, ప్రభు అని ప్రజెంట్ చేశాడు. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. స్తోత్రం. దేవుడు నియమించాడు. గాడ్ అపాయింటెడ్. తనకు తాను నియమించుకున్నాడు కాదు. స్తోత్రం. తర్వాత రాయబడింది, ఇది అనగా ఇశ్రాయేలు జనమంతయు, ఇశ్రాయేలు జనాంగమంతయు
రూఢిగా తెలుసుకోవాలండి. షూర్గా తెలుసుకోవాలి, నిశ్చయంగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సత్యం. యేసు యొక్క నియామకం గురించి తెలుసుకోవాలి. ద అపాయింట్మెంట్ ఆఫ్ జీసస్ బై ద ఫాదర్. ఆయనను క్రీస్తుగా నియమించను, ప్రభుగాను క్రీస్తుగాను. క్రీస్తు అనగా మెస్సియా అనగా అభిషక్తుడు. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం అదే చూడగలం. ఆయన అభిషక్తుడుగా అనగా అభిషేకించబడిన వాడుగా, అనగా దాని అర్థం ఆయన అభిషేకించబడ్డాడు. హీ వాస్ anointed by the Holy Spirit. ఆయన ఆనంద తైలము చేత అభిషేకించబడ్డాడు. హీ వాస్ anointed by the oil of gladness. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అభిషేకాన్ని పొందినవాడుగా. పిలుపు పొందాడు, ఓకే. నువ్వు ఒక పని చేయడానికి అభిషేకం కావాలి. ఒక ఫంక్షన్కి నీకు అంక్షన్ కావాలి. అంక్షన్, UNCTION అంక్షన్ అంటే అభిషేకం. ఫంక్షన్కి కావాల్సింది అంక్షన్ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫంక్షన్ అంటే మామూలుగా పెళ్ళిళ్ళు పేరంటం అనే ఉద్దేశంతో కాదు. ఒక కార్యానికి అభిషేకం కావాలి. ఆత్మ సంబంధమైన కార్యానికి అభిషేకం కావాలి. మన ఆలోచనలు బట్టి మనం చేయాల్సింది కాదు, దేవుని యొక్క నడిపింపును బట్టి. దేవుడి లోకానికి పంపించినప్పుడు ఆత్మతో నింపాడు. ఆయన బాప్తిజం దగ్గరికి వచ్చినప్పుడు, బాప్తిజం తీసుకునే స్థలానికి వచ్చినప్పుడు, యోహాను చేత బాప్తిజం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురంబలే ఆయన మీద దిగినట్లుగా వాళ్ళనట్టుగా మనం చూస్తున్నాం. ఇట్స్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్తోత్రం. పనికి ముందు పరిశుద్ధాత్మ అభిషేకం, పని మధ్యలో కూడా అభిషేకం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఆయన మెప్పు పొందాడు, ఒకటి. రెండోది ఆయన దర్శనం పొందాడు. మూడోది ఆయన వాగ్దానం పొందాడు. నాలుగోది ఆయన అభిషేకం పొందాడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం పొందాడో ఆయనే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. యేసు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు కనుక మనకు అభిషేకం యొక్క అవసరత ఉంది. ఆయన ఆత్మచేత నడిపించబడి అరణ్యములోకి కొనిపోబడ్డాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దయచేసి స్థలంలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు పొందుకున్న వాటి గురించి మేము ఆలోచించాం, మెప్పు పొందారు. అంతేకాకుండా నాయన మీరు వాగ్దానాన్ని పొందుకున్నారు, మీరు దర్శనాన్ని పొందుకున్నారు, మీరు అభిషేకాన్ని పొందుకున్నారని, మీరు పొందుకున్నట్టు ఈ అనుభవాలు మేము పొందుకుని ముందుకు సాగుతూ సహాయం చేయమని, మీలాగా ఈ విషయాలు పొందుకొని మా పనిని మేము భూలోకంలో పూర్తి చేసి తిరిగి మీ సన్నిధికి రాగలటూ సహాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మీ అందరిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.